నేను రాసిన పుస్తకాలు పౌలు ఎలా అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడో అలాగే దైవావేశంతో రాశాను అనడము నేను చెప్పిన దుర్బోధ అంట. ఇదేందో చూడండి. అరే ఏడబ్ల్యూ టోజర్ పుస్తకాలను ఎన్నో ఎత్తి చెప్పాను కదా, ఎన్నోసార్లు ఎత్తి చెప్పాను. లెనార్డ్ రావెన్ హిల్ గారు ఉజ్జీవం ఆగిపోతుంది ఎందుకు, వై రివైవల్ టారీస్ అనే బుక్ రాశారు. ఏడబ్ల్యూ టోజర్ గారు, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు, చార్ల్స్ స్పర్జన్ గారు, ఈఎం బౌన్స్ గారు, ఆండ్రూ మర్రే గారు, ఈ భక్తులందరి రచనలలో నుండి నేనెంతో నేర్చుకున్నాను అని చెప్పానా చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పుంటా? వేల సార్లు చెప్పా, వేల సార్లు చెప్పాను. దేవదాసయ్య గారి ప్రశ్నోత్తరాల పుస్తకం మీరందరూ చదివి తీరాలి అని కూడా చెప్పాను. మరి ఈ భక్తులందరూ రాసిన పుస్తకాలు మనకు ప్రయోజనకరంగా ఉన్నాయి. అర్థం కాని సంగతులు, బైబిల్లోని లోతైన సంగతులు వీళ్ళ పుస్తకాలు చదివితే మనకు అర్థమవుతున్నాయి అంటే వాళ్ళ పుస్తకాలన్నీ పరిశుద్ధాత్మ ఆవేశంతో రాశారా లేకుంటే సొంత మానవ జ్ఞానంతో రాశారా? వాచ్మన్ నీ గారి పుస్తకం ద నార్మల్ క్రిస్టియన్ లైఫ్ తప్పక చదవండి అని చెప్పానా లేదా? మరి ఆయన దైవ జ్ఞానంతో రాశాడా లేకుంటే సొంత జ్ఞానంతో రాశాడా? అవును, మరి నేను కూడా అట్లాగే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించి ఆవేశించి రాయమంటే నేను రాశానని చెప్పుకున్నా. దాంట్లో దుర్బోధ ఏముంది? మరి అట్లా లేకుంటే ఏమని రాయాలను? మరి పరిశుద్ధాత్మావేశముతో నేను రాశాననేది నా దుర్బోధట. అంటే సద్బోధ ఏంది? నా పుస్తకాలన్నీ దేవుడు చెప్పలేదు సార్, నేనే నా సొంత తెలివితో రాశాను అంటే అది సత్యబోధ అవుతుందేమో. అప్పుడు ఎంత తలకాలేనులండి వీళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాయించినప్పుడే ఇక భక్తులను ప్రేరేపించడం మానేశారట. అవును, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడేది మరి వీరినెవరు ప్రేరేపిస్తున్నారు? అబద్ధములకు జనకుడే ప్రేరేపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళని నడిపిస్తున్నాడని చెప్పగలరా? చెప్పలేరు కదా. ఎందుకంటే ఆ ప్రేరేపణ, ప్రత్యక్షత, ఆవేశం, పరిశుద్ధాత్మ ఆవేశం ఆగిపోయింది కదా బైబిల్ రాయడంతో. మరి ఇప్పుడు నిన్నే ఏ ఆత్మ ఆవేశించింది? ఆ పందులు పోయి ఆ నీళ్ళల్లో చచ్చినాయి కదా, అవి మళ్ళా వచ్చి ఈ పందులలో దూరినట్టున్నాయి. రంజిత్ ఓఫీర్ ప్రతి డినామినేషన్ను గౌరవించేవాడు, గౌరవించమని నేర్పించేవాడు. నన్ను కెలుకుకుంటే మామూలుగా ఉండదు, నన్ను కెలుకొద్దు. అందరినీ అన్న తమ్మి అని అవసరమైతే కాళ్ళైనా పిసుకుతా, నీ బట్టలైనా ఉతికేస్తానన్న అన్నంత తగ్గింపు కలిగిన దైవజనుడిని నువ్వు కెలికితే ఏమవుతుందో తెలుసా? పిల్లి పోయి పులి అయినట్టు అయిపోతుంది. ఒక్కదానికన్నా అసలు దమాకుందా? వీడు చెప్పే దాంట్లో ఏమన్నా తర్కం ఉందా? నేను రాసిన పుస్తకాలు పౌలు ఎలాగ రాశాడు అలాగే పరిశుద్ధాత్మ ద్వారా రాశానని నేను చెప్పడం అట ఒక దుర్బోధట. అంటే పరిశుద్ధాత్మ కాదు, నా సొంతగానే రాశానని చెప్తే సంతోషిస్తారా? అలా సొంతగా రాసే పుస్తకాలే అయితే కనుక, నేను పరిశుద్ధాత్మ సహాయము లేకుండా నా సొంత జ్ఞానముతో రాసి ఉంటే గనుక, హైందవ క్రైస్తవం పుస్తకం చదివి రక్షణ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది పరిశుద్ధాత్మ కార్యమా, నా కార్యమా?
పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకం చదివి యెహోవా సాక్షులు అయిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చి ఇప్పుడు క్రీస్తుకు సాక్షులు అయినారు. పరిశుద్ధాత్మ కార్యమా, రంజితోఫిర్ కార్యమా? సింపుల్గా ఫస్ట్ బుక్ యుగాంతం అనే బుక్ చదివి రక్షణ పొందిన వారు ఎందరో ఉన్నారు. హైందవ క్రైస్తవం బుక్ చదివి నేను సత్యము గ్రహించాను అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరన్నా ఇక్కడ చేయొద్దండి చూద్దాం. ముందుకు రావాలి. నాగరాజ్ నాగలోకం అందరు బాగున్నారా? రా. ఇగో ఈయన పరిశుద్ధ దేవుని గుడి ఏంటది హైందవ క్రైస్తవం బుక్ చదివి రక్షణ పొందానట. పందుల మొక్క చూడండి, నన్ను 3 సార్లు భవానీ మాల వేసుకున్నాడు ఈయన. 3 సార్లు భవానీ మాల వేసుకుని ఈయనకు నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చి నీ దగ్గరకు వచ్చి నువ్వు కన్వర్ట్ అని చెప్పినా, మరి ఎందుకు మారావు? హైందవ క్రైస్తవం బుక్ చదివితే కళ్ళు తెరుచుకున్నాయి. అది పరిశుద్ధాత్మ కార్యమా, నీ రంజితోఫిర్ కార్యమా? మరి ఏమంటున్నారు? బేవకూఫ్, నా పుస్తకాలు పరిశుద్ధాత్మ ద్వారా రాశాను కనుకనే వేల మంది యేసు రక్షకుడని తెలుసుకున్నారు. యేసును నమ్మిన వాళ్ళు ఏ బోధ నమ్మాలో తెలుసుకొని సత్యమందు ప్రతిష్ఠింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదట నా దుర్బోధట. ఈ పనికి మళ్ళీ పందిగాడు ఎవడో తెలిస్తే బాగుండు, వానికి కొంచెం దండేసుకునేవాళ్ళు మన ఫోటోకు. అసలే కొత్తపల్లోళ్ళు, అద్దంకోళ్ళు అందరి పౌరుషం మూట కట్టి నా లోపలికి వచ్చింది. మళ్ళీ అడిషనల్గా అటు పల్నాటి పౌరుషం, ఇటు వరంగల్ పౌరుషం మొత్తం కలిస్తే రంజితోఫిర్ తయారయ్యాడు. పిచ్చ వేషాలు వేయొద్దు. నేను మర్యాద ఇచ్చి ప్రేమ చూపినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. ముసలోడు అయిపోయాడు కదా, ఏం అట్లాంటి సీన్ ఎప్పుడు ఉండదు బాబు. రంజితోఫిర్ ఎప్పుడు కింగ్ లయనే. ఏ రోగం వచ్చినా ఏదో వచ్చినా దాని సంగతి ఏదో చూసుకొని తర్వాత మళ్ళీ నీ సంగతి కూడా చూస్తాము. మెత్తబడేది ఉండదు, తగ్గేదేలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.